రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పర్యటనతో పుష్కర పనుల్లో వేగం పెరిగిందని మంత్రి దుర్గేష్ అన్నారు. గోదావరి కాలుష్య నివారణకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఆంధ్ర పేపర్ మిల్లు ద్వారా కాలుష్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. పర్యావరణ విధ్వంసం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తుందని వెల్లడించారు. 2027లో జరగబోయేటువంటి పుష్కరాల్ని కాలుష్య రహితమైనటువంటి పుష్కరాలుగా నిర్వహించుకోవడం ఎలాగా, ఒక్కొక్కటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని అందించడం జరిగింది. దీనివల్ల అధికార యంత్రాంగంలో కానీ రాజకీయ నాయకత్వంలో కానీ వేగం వచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏవైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలు అక్కడ జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి ఒక 100 కోట్ల రూపాయలు నిధులను ఇవ్వడానికి ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించడం కూడా మా అందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవాళ ఉదయానికే దాని జీవోను కూడా తీసుకురావడం జరిగింది. దాని ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని నోడల్ ఏజెన్సీగా పెట్టాం. దాంతో కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ పరిశ్రమల వారికి లేకపోతే ఎవరైతే పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి వారికి ఒకే హెచ్చరిక చేస్తాం. ఈ రకంగా నీటి కాలుష్యాన్ని, నదీ కాలుష్యాన్ని, ప్రజలకి కాలుషితమైనటువంటి నీటిని అందించేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని చేస్తే మాత్రం మీ మీద చట్టపరంగా తీవ్రమైన చర్చలు ఉంటాయనేటువంటి హెచ్చరికను కూడా ఈ సందర్భంగా ఇస్తా ఉన్నాం. సినిమా రంగం మరియు పార్టీ బలోపేతం 2 అంశాలు కూడా ఇవాళ మేము మాట్లాడాల్సింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి భరత్ భూషణ్ గారు అనేటువంటి ఆయన్ని చైర్మన్ గాను, మెహర్ రమేష్ అనేటువంటి డైరెక్టర్ గారిని ఆయన వైస్ చైర్మన్ గాను, మిగతా 13 మంది సభ్యుల్ని డైరెక్టర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి ద్వారా త్వరలోనే నంది నాటకోత్సవాలు, అదేవిధంగా ఈ నంది అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది.